హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ ఇంట్లోనే హెల్దీగా రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను నేను. ఆ కప్పు అదే నేతిలో వేసేసి బాగా వేగనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా వేగితే సరిపోతుంది. 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. బాగా రోస్ట్ చేయండి. దగ్గరుండే సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది రాగి పిండి. మనం ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ పోసి బెల్లం అంతా కరగనివ్వాలి. తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎక్కువ పాకం ఏమీ రావసరం లేదు. ఎక్కువ పాకం వచ్చిందంటే లడ్డూలు బాగా గట్టిగా వస్తాయి. అందుకని చెప్పి తీగ పాకం వస్తే సరిపోతుంది మనకి. అప్పుడు బెల్లంలో చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి వడకొట్టేసుకుని మనం గిన్నెలో తీసుకున్నాం కదా రాగి పిండి, దాంట్లో వడపోసేసుకుని రాగి లడ్డూలాగా చుట్టేసుకోవటమే. డ్రై ఫ్రూట్స్ వేసుకుని చుట్టేసుకోవటమే. అంత ఈజీగానే అయిపోయింది రాగి లడ్డు. రాగి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకి మాత్రం రోజు డైట్లో చేర్చండి. అట్టు రూపంలో అయినా వేసి ఇవ్వచ్చు. మీరు ఇలాగ లడ్డు చేసి ఇచ్చి రోజు స్నాక్ ఐటమ్గా ఇంటికి రాగానే స్నాక్ ఐటమ్గా రోజుకు ఒక రెండు లడ్డూలు ఇవ్వండి. చాలా హెల్త్కి మంచిది. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.